మాత్రం నిజంగా ఎప్పుడు అంటుండేవాళ్ళు మా హస్బెండ్ అనేవాళ్ళు, "నీకంటూ ఒక లైఫ్ ఉండాలి. ఏదన్నా సరే అది వెస్టేజ్ మాకు తెలీదు కాబట్టి ఏదో ఒకటి గుర్తింపు ఉండాలి." మా బ్రదర్ అనేవాడు, "బావగారు సంపాదించిందే నువ్వు తినటం కాదక్కా. నీకంటూ ఒక సక్సెస్ ఉండాలి. నువ్వంటూ సంపాదించి ఇద్దరికీ ఉండాలి." అని చెప్పి వాడు మాత్రం అసలు ఆడపిల్లల గురించి మా తమ్ముడు చాలా బాగా ఆలోచిస్తాడండి. ఎప్పుడు కూడా వంటింట్లో కుందేల్లా ఉండకూడదు. అలా ఇలా నువ్వు వంటలు నేర్చుకుని ఇంకా ఇంకా చేస్తావు. వంటలు చేస్తావు. అన్నీ బావుందక్క. కానీ నీకంటూ ఒక లైఫ్‌లో గోల్ ఏమి లేదా? చిన్నప్పుడు నువ్వెప్పుడు చెప్తూ ఉండేదానివి లా చదవాలని చెప్పి, పెద్ద కొంతమంది కేసులు వాదించాలని చెప్పి, టీచర్‌గా వెళ్ళినప్పుడు మంచి టీచర్‌గా ఉండి ఇవన్నీ చెప్తూ ఉండేదానివి. అవన్నీ ఏమైపోయినాయి అక్క? నా దగ్గర సమాధానం లేదండి. రియల్‌గా సమాధానం లేదు. కానీ ఎప్పుడైతే నేను వెస్టేజ్‌కొచ్చిన తర్వాత నా గోల్ మార్చుకున్నానో, అసలు నాకు నిజంగా ఈ రోజున గుర్తింపండి. ఎవరింట్లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఎవరింట్లో ఏ పెళ్ళిళ్ళైనా విడిగా ఉన్న మా రిలేషన్స్‌లో కూడా నేను అసలు 2 ½ ఇయర్స్ నుంచి 1 మంత్‌కి ఒక 2 డేస్ పెట్టుకొని అప్పుడు కూర్చొని ఇంట్లో ఫోన్‌లో మాట్లాడుకుంటున్నా. అంటే నాకంత టైం ఉండట్లేదు. వాళ్ళు కూడా నా స్టేటస్ చూసి, నా ఫేస్‌బుక్‌లో ఫోటోలు చూసి, అమ్మో! మా కిరణ్ చాలా బిజీగా ఉంది. మంచిగా సంపాదించుకుంటున్నారు వాళ్ళిద్దరూ. పోన్లే వాళ్ళు సక్సెస్ అవుతారులే. ఇక నాకసలు వాళ్ళ నుంచి కాల్స్ కూడా రాక మానేసినాయండి. అంటే మనం బిజీగా ఉంటే ఇంక వాళ్ళేం కాల్ చేస్తారు? అసలు రోజు ఎలా అయిపోతుందో తెలియట్లా ఫ్రెండ్స్ అసల. ఒక 3 ఇయర్స్ ఎలా గడిచిపోయిందో నాకు తెలియట్లా. ఎందుకంటే మనకు టీమొచ్చిన తర్వాత నిజంగా నాకు నవ్వొస్తా ఉంటదండి. అసలు మనకెవ్వరు గుర్తురారండి. మన టీమే గుర్తొస్తది. ఎందుకంటే మార్నింగ్ లేసిన తర్వాత మన డౌన్ లైన్స్‌లో ఎవరికి కాల్ చేయాలి? ఎవరితో హోమ్ మీటింగ్స్ పెట్టించాలి? ఎక్కడికి మనమెళ్లి వర్క్ చేయాలి? స్టాక్ పాయింట్‌లో నా పనేంటి ఈ రోజున? అంటే ఇవన్నీ ఆలోచిస్తా ఉంటే మనకి అసలు టీవీ పెట్టాలని థాటు రాదు. వాట్సాప్ చూడాలన్న ఆలోచన రాదు. లేకపోతే ఫ్రెండ్స్‌కి ఫోన్ చేద్దామన్న ఆలోచన రావట్లేదు. అసలు ఇవన్నీ ఏమి రావట్లేదు. నెట్‌వర్క్ నిజంగా పిచ్చిగా చేస్తాను నేనైతే మాత్రం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ మీకెందుకు చెప్తున్నాను ఇప్పుడు నా గోల్ అనేది ఓన్లీ వెస్టేజ్ మీద ఉంది. మంచిగా బెంగుళూరులో రానున్న 2-3 ఇయర్స్‌లో మంచిగా ఒక కాంప్లెక్స్ పెట్టాలి. మంచి పెద్ద స్టాక్ పాయింట్ పెట్టాలి. ఇవన్నీ నా గోల్స్ కాబట్టి నాకు ఇంకవన్నీ ఏం గుర్తొస్తాయండి? ఏం గుర్తురావట్లా ఫ్రెండ్స్. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు నచ్చిన విధంగా గోల్ చార్ట్ రాసుకోండి. అంటే ఇప్పుడు మనం 2026 జనవరికొచ్చాము. 2027 జనవరికి ఒక 1 ఇయర్‌లో మీ లైఫ్ ఎలా ఉండాలో మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్. అది మీరు వెస్టేజ్‌లో 15,000 రావాలా 15,000 రాసి పెట్టుకోండి. 20,000 కావాలా 20, 50 కావాలా 50. మినిమమ్ అది పెట్టుకోండి. మినిమమ్. ఇప్పుడు 10,000 వచ్చేవాళ్ళు 50,000 పెట్టుకోండి. అంతేగాని 10,000 వచ్చేవాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టుకోవద్దండి దయచేసి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మీ గోల్ చార్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు రాసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పటిదాకా ఏమైనా రాయకపోతే రాసుకోండి కంపల్సరీగా. ఒక్క నిమిషం. అలాగే నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ అండి. ఇవన్నీ చేసినప్పుడు సక్సెస్ ఎందుకు రాదు ఫ్రెండ్స్? సక్సెస్ ప్రతి ఒక్కళ్ళు రుచి చూడండి మీరు. ఆ సక్సెస్ ఒక్కసారి రుచి చూసారా ఇంకా మీకు లైఫ్‌లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదండి. రియల్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కూడా వెస్టేజ్ జాయిన్ అయినప్పటి నుంచి అప్పుడు బట్టల షాప్ కాబట్టి మేమేం విడిగా బట్టలు కొనుక్కునే అవకాశం ఏమి ఉండదు. ఒక బంగారం తీసుకోవాలంటే మా ఇంట్లో మా అత్తగారికి 100 కిలోల వెండి ఒక 20-30 దాకా ఉంటది. ఇది వచ్చేసి మనకి బంగారం వచ్చేసి అది అట్లా బీరువాలో వాళ్ళ దగ్గర ఉంటదండి. కానీ నాకంటూ ఏమన్నా ఉండాలిగా అంటే కొనుక్కుందామంటే ఎప్పుడు చూడు మనకి బట్టల షాప్‌లో మీకు ఎలా ఉంటదో మీకు అందరికీ తెలుసు. లేడీస్‌కి ఒక 10 చీరలు నచ్చితే ఇంకా ఆ షోరూమ్‌లో ఆ చీర లేదా, ఈ చీర లేదా అని చెప్తూ ఉంటారండి. అందువల్ల మళ్ళీ మా వారు ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ బట్టల కొట్టు పెట్టేవాడు. మేము విడితే ఏదైనా చేయించుకోవాలంటే చాలా రేర్ అనమాట. అంటే పెళ్ళికి ఆల్రెడీ అన్నీ చేంజ్ చేశారు. కానీ ఏదైనా నాకు నచ్చినవి కొనుక్కోవాలని చాలా రేర్ అనమాట. ఒక 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో ఏదైనా ఒక చిన్న బంగారం చేయించుకున్నాను. అప్పట్లో బంగారం రేట్ అంటే చాలా తక్కువ. అది చేయించుకోవాలని నేను అసలు దాని ధ్యాస. కానీ చూడండి నేను బిజినెస్ చేంజ్ చేసిన తర్వాత వెస్టేజ్‌కి వచ్చిన తర్వాత స్టాక్ పాయింట్ పక్కన పెట్టేసేయండి. నా టీమ్ పరంగా చెప్తున్నాను. నేను ఇక్కడ రూపాయి పెట్టుబడి పెట్టే పని లేదు. ఒక 100 పీవీ నా ఇంట్లో నేను ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ ఉంటాను. ఒక 20,000 పాయింట్లు అంటే సుమారుగా 6 లక్షలు. ఆ 6 లక్షల పెట్టుబడికి నేనేమైనా రూపాయి పెట్టుబడి పెట్టానా? ఒక షాప్ పెట్టానా? రెంట్ కడుతున్నాను. మహా అయితే ఛార్జెస్ ఎంత అవుతాయి? బయటకు తిరగడానికి ఒక 1000 రూపాయలు 2,000 అవుతాయి. నా టీం అంతా లోకలే కాబట్టి. చూడండి ఫ్రెండ్స్. కానీ నాకు వచ్చే ఇన్కమ్ ఎంత? 30,000-40,000. అంటే చూడండి ఫ్రెండ్స్. ఆ 40,000 నేనేం చేస్తాను? ఇప్పుడు మా హస్బెండ్‌కి ఇస్తానా? అస్సలు ప్రసక్తే లేదండి. తీసి దాన్ని పక్కన పెట్టేసి నెలకి నేను ఇంటి ఖర్చులకి కొంచెం దేనికన్నా ఒక 20,000 పక్కన పెట్టి ప్రతి నెల నేను 20,000 సేవ్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి చెప్తే నాకు జోకు నవ్వొస్తా ఉంటది. మేము హాల్‌లోకి ఏసీ తీసుకున్నాము. గదిలోకి ఏసీ తీసుకున్నాము. మా హస్బెండ్‌కి మంచి చైను, మా హస్బెండ్‌కి మంచి బ్రేస్లెట్. ఒక 3 డేస్ బ్యాకే ఒక మంచి డైమండ్ రింగ్ తీసుకున్నామండి. నా మెడలోకి చైను. అంటే ఈ 4 ఇయర్స్‌లో నేను ఎంత చేయించుకున్నాను. ఇది నా ఓన్. మా ఇద్దరి కష్టం ఇది. పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు కాదండి. మా ఇద్దరి కష్టం.
అంటే వెస్టేజ్ ఇస్ ద ప్యూర్లీ బిజినెస్. ఎందుకు చెప్తాను ఎన్నిసార్లు అంటే మీకు ఈ బిజినెస్ లో మీరేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఏం చేయక్కర్లా. మీరు పెట్టాల్సిందల్లా ఓన్లీ ఇక్కడ నేను చెప్పినట్టుగా హార్డ్ వర్క్ చేయండి, కమిట్మెంట్ వర్క్ చేయండి, ప్యాషన్ తో వర్క్ చేయండి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఫోకస్ గా వర్క్ చేయండి, ఒక మంచి గోల్ బేస్డ్ గా వర్క్ చేయండి, సక్సెస్ తీసుకోండి, మీకు నచ్చినవి కొనుక్కోండి ఫ్రెండ్స్. నచ్చినవి కొనుక్కోండి. ఇక్కడ మన డబ్బు కాబట్టి మనం ఏం రూపాయి తీసి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టుగా ఉండొచ్చండి. లేడీస్‌కి అంత ఇష్టం అండి బంగారం కొనుక్కోవాలన్నా, చీరలు కొనుక్కోవాలన్నా. ఒకప్పుడు నేను మా షాప్‌లో ఒక 1000 రూపీస్ బిలోనే శారీస్ ఉండేవి కాబట్టి నేను అవే కట్టుకునేదాన్ని. పట్టు శారీస్ నా దగ్గర చాలా రేర్ అనమాట. కానీ ఈ రోజు నేను నాది కదా! నేను ఏది అడిగితే అది రామ్మోహన్ సార్. నేను రూ. 5,000 పట్టు చీర అంటే 5,000, దానికి వర్క్ అంటే 3,000 ఏం మాట్లాడట్లా. ఎందుకంటే అది దాని కష్టం. అది కష్టపడి సంపాదించుకుంటుంది. తనే చేసుకుంటుంది అని చెప్పి ఏం మాట్లాడకుండా ఏది కావాలంటే అది ఇప్పిస్తున్నారండి ఒక 3 ఇయర్స్ నుంచి. అంటే చూడండి ఫ్రెండ్స్. మనకి ఏదైనా కావాలి అనుకుంటే లేడీస్ చెప్తాను మీకు మంచిగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే వెస్టేజ్ చాలా ప్యాషన్‌గా చేయండి ఫ్రెండ్స్. ఇక జెంట్స్‌కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మా లేడీస్‌కి అయితే కొన్ని రకాలు ఉంటాయండి ఇంట్లో ప్రాబ్లమ్స్. కొన్ని చూసుకొని రావాలి. మీ జెంట్స్‌కి ఏముంటాయండి మార్నింగ్ చక్కగా నీట్‌గా రెడీ అయిపోతారు, బయటికెళ్ళిపోతారు. మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏముండవు. మీకు ఒక్క పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే బాగా సంపాదించాలి, ఫ్యామిలీని నడపాలి. ఆ ప్యాషన్‌గా మీరు బయటికి వెళ్ళండి. కంపల్సరీగా సక్సెస్‌తో తిరిగొస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి ఫ్రెండ్స్. కంఫర్ట్ ఈస్ ద ఎనిమీ ఆఫ్ గ్రోత్. మీకు ఎప్పుడైతే ఒక చోటకి వచ్చి ఆగుతారో, ఆ సర్కిల్‌లో ఉంటారో, అంతకు మించిన ఎనిమీ ఇంకోటి ఉండదండి. మీకు ఎప్పుడు కూడా నా టీమ్‌లో చెప్తూ ఉంటాను నేను. ఒక 5,000 సంపాదించారు అంటే 10,000 ఎలా సంపాదించాలో ఆలోచించాలి. ఒక 15,000 వస్తే 20,000, 20,000 వస్తే 30, 30 వస్తే 50, 50 వస్తే 1,00,000, 1,00,000 వస్తే 2,00,000, 2 వస్తే 5, 10. అంటే ఎప్పుడైతే మీకు గ్రోత్ మైండ్‌తో ఆలోచించాలి వెస్టేజ్‌లో. బయట బిజినెస్‌లో, జాబుల్లో మీరు ఆలోచించిన ఆ గ్రోత్ అంతగా రాకపోవచ్చు. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, 50,000 జాబ్ వస్తుంది మీకు. నాకు ₹1,00,000 ఇవ్వమంటే మీ ఓనర్ ఇస్తాడా? ఇవ్వడుగా. ఎందుకంటే మీరు చదువుకొని చదువును బట్టి జాబ్ వస్తది. మీరు చేసే పనిని బట్టి వస్తది. కానీ వెస్టేజ్‌లో మీకు లెవెల్ వచ్చిన తర్వాత ఆ కంఫర్ట్ జోన్‌లో నిలబడిపోయారా, ఆ గ్రోత్‌కి అక్కడే ఎనిమి అదే శత్రువు అంటండి. అందువల్ల మీరెవరు కూడా ఈ మంత్ మీకు ఇదొస్తే నెక్స్ట్ మంత్ నాకేం రావాలి, రానున్న 6 మంత్స్‌లో ఏం కావాలి, రానున్న 12 ఇవన్నీ కంపల్సరీగా మీకు ఆ శత్రువుని పక్కకు తోసేసి గ్రోత్ మైండ్‌లో ఉండొచ్చండి. ఇది మాత్రం నాకు చాలా ఇష్టమైన పోస్ట్. నేను చాలా సార్లు చెప్పాను మీకు. సక్సెస్ సీక్రెట్ అండి వెస్టేజ్‌లో. వెస్టేజ్ బిజినెస్ ఇది నా అప్‌లైన్ బిజినెస్ కాదు. ఇది నా బిజినెస్ అని ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తారో వాళ్ళే మన వెస్టేజ్ బిజినెస్ సక్సెస్ అవుతున్నారండి. నిజంగా ఫ్రెండ్స్, నిజంగా రియల్‌గా. ఈ రోజున నా అప్లైన్ నేను చాలా సార్లు చెప్పాను మీకు నేను. తను మాతో ఉన్నారు. మా పక్కన షాపే ఒక 1 ఇయర్ ఉన్న తర్వాత ఇప్పటికి వెస్టేజ్ 4.5 ఏళ్లలో ఒక 10 కంపెనీలు మారుంటారండి. అలా అని చెప్పి నా అప్లైన్ ఎక్కడో ఉన్నాడని చెప్పి నేను ఆయనతో వెళ్ళలేదు. నేను రెహమాన్ సార్, మస్తాన్‌వలి సార్ చేపట్టుకున్నాను. సార్ వాళ్ళ అడుగుజాడలో నడుస్తున్నాను. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే మాకిచ్చే వాల్యూ ఆయనకి ఇస్తున్నారా? లేదండి. అంటే నేను ఆఫ్లైన్ బిజినెస్ అనుకోలేదు. నా బిజినెస్ ఈ రోజున నేను మంచిగా వర్క్ చేయగలుగుతున్నాను. అలా మీరందరూ కూడా అప్లైన్ ఉన్నారు, లేదు. కొంతమంది జాయిన్ చేసి వెళ్ళిపోతా ఉంటారు పాపం. అలాంటి వాళ్ళు చాలా మంది నా టీమ్‌లో ఉన్నారు. ఎక్కడ ఎందుకండి? అలా మీరు ఒకటి మనం నమ్ముకొని వచ్చామంటే దాని మీద స్టిక్ అనేయి ఉండిపోవాలి. ఎందుకంటే వెస్టేజ్‌లో మోసం లేదు. డబ్బులు కట్టించేది లేదు. ఇక్కడెవరు మిమ్మల్ని ఎవరు ఒక రూ. 1,000 ఇవ్వండి, ఒక 2,000 ఇవ్వండి అని చెప్పి మీ దగ్గర తీసుకొని అలా మీకు 30 పీవీ ఇవ్వట్లేదు. అంటే కంపెనీ ప్లాన్ బావుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, కంపెనీ మేనేజ్‌మెంట్ బావుంది, కంపెనీ గ్రోత్ బావుంది. ఇన్ని ఉన్న కంపెనీలో అసలు మనం రావటమే నేనైతే ఎప్పుడో ఏ జన్మలో అదృష్టం చేసుకుంటా. అందుకే నాకు వెస్టేజ్ వచ్చిందని అనుకుంటా ఉంటాను. ఇదైతే మాత్రం నేను చాలా సార్లు చెప్పాను. మా మావయ్య గారికి మా వారు 3 సంవత్సరాలు మంచంలో సేవ చేశారండి వెస్టేజ్‌కి రాకముందు. నేనైతే ఎప్పుడు చెప్తూ ఉంటాను రెహమాన్ సార్‌తో, సార్ మా మావయ్య గారికి మా వారు నేను చాలా హెల్ప్ చేశాము. అంటే ఈ రోజున పెద్దవాళ్ళని చూడకుండా చాలా మంది అనాథాశ్రమాలు అలా జాయిన్ చేసేస్తున్నారండి. అది చాలా తప్పండి. నిజంగా చెప్తాను ఫ్రెండ్స్. మనమైతే అలా చేయొద్దు ఎవరం కూడా. అలా మేమైతే మాత్రం 3 సంవత్సరాలు మోషన్ దగ్గర నుంచి, బాత్రూమ్ దగ్గర నుంచి మొత్తం మా వారిని ఒక చిన్న పిల్లోడు చేసినట్టు చేశామండి. ఆయన చనిపోయిన తర్వాత ఒక 6 to 1 ఇయర్ లోపు నాకు వెస్టేజ్ ప్లాన్ వచ్చింది నాకు. నేను అనుకుంటా ఉంటాను ఆయనకి చేసిన సేవకి అనుగుణంగా నాకు దేవుడు నాకు ఇది ఇచ్చాడు. నా లైఫ్ మారాలని చెప్పి మా మావయ్య గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేనైతే మాత్రం. అందువల్ల మీకు ఒక భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశం అనుకోండి వెస్టేజ్ మీద. రియల్ గా చెప్తున్నా. అది మీరు అనుకుని ఇది నా బిజినెస్ అనుకుని ఎవరైతే అనుకుంటారో కంపల్సరీగా మీరు వెస్టేజ్ లో సక్సెస్ అవుతారు.